వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు ఎంతో వేదనలో ఉన్నాడు, ఎంతో బాధలో ఉన్నాడు. తన కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. అక్కడున్న ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు. వారి దేశం అంతా పాడైపోయింది. ఆ దేశం అంతటిని కూడా కాల్చివేశారు. ఆ గుమ్మాలు లేవు. అందరూ వచ్చే సమాధులను కూడా ఎత్తేసారు ఆ గ్రామాలలో లేకుండా. అటువంటి పరిస్థితిలో వచ్చి చెప్పారు, అయ్యా ఇటువంటి పరిస్థితి పట్టణంలో ఇలా ఉంది అని చెప్పారు. అప్పుడు ఆ మాట చెప్పినప్పుడు అతడికి ఏమొచ్చింది? విన్నప్పుడు ఏమొచ్చింది? దుఃఖము వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? బాధ. ఈ బాధనంతటి బట్టి తన ముఖంలో విచారము కనబడుతుందంట. రోజులాగే పనికి వచ్చాడు, రోజులాగే వాళ్ళ మధ్యలో ఉన్నాడు, రోజు ఎలాగున్నాడు అలాగే కనబడుతున్నాడు వాళ్ళకేమో. కానీ రాజుగారికి అనిపించింది, ఇతడు రోజులాగే నాకు ద్రాక్ష రసం అందిస్తున్నాడు, రోజులాగే నా దగ్గర పరిచర్య చేస్తున్నాడు, రోజులాగే ఉన్నాడు, కానీ తినలో ముఖం ఏదో విచారంగా కనబడుతుంది. అంటే ఇతడిలో ఏదో బాధ ఉంది అని అర్థం చేసుకున్నాడు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరమున మీసాను మాసమందు రాజు ద్రాక్షారసం తాగవలనని చూచుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజు నాకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి? నీ హృదయము దుఃఖము చేత అది కలిగినదని నాతో అనగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక సమయంలో రాజుగారు ఏం చేశాడు? ద్రాక్షారసం తాగుదామనిపించింది. ద్రాక్షారసం తాగుదామనిపించినప్పుడు ఆ ద్రాక్షారసము అందించడానికి ఎవరున్నారు? అక్కడ నెహెమ్యా ఉన్నాడు. ఎవరి దగ్గర? అర్తహషస్త రాజు దగ్గర. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ద్రాక్షారసం తాగుదామనిపించింది. ఈయన పిలిపించాడు. అయ్యా నాకు ద్రాక్షారసం తాగాలనిపిస్తుంది అని పిలిపించినప్పుడు ఇతడు ఏం చేస్తాడు? రోజులాగే ద్రాక్షారసం తీసుకొని వెళ్ళాడు. ముందులాగే వెళ్ళాడంట. మునుపటి ఎలాగైతే తీసుకొని వెళ్ళాడో అలాగే తీసుకొని వెళ్ళాడు. అయితే మునుపటిలాగే తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఆయనకు ద్రాక్షారసం అందించగానే అప్పుడు ఆ రాజుగారికి ఏమనిపించింది? మునుపు ఎప్పుడు ఇలాగా కనిపించలేదే, ఈరోజు ఎందుకని ముఖము విచారముగా ఉన్నది? ఎందుకని ఇతడు బాధతో ఉన్నాడు? ఎందుకని దుఃఖంలో ఉన్నాడు అన్నది రాజుగారికి అర్థమైంది. అర్థమైనప్పుడు నెహెమ్యాను అడుగుతున్నాడు, అయ్యా నీకు ఏం వ్యాధి లేదు కదా, నువ్వు రోగివే ఏం ఉండలేదు కదా, నువ్వు ఎందుకని ఇలా ఉన్నావు? నాకు అనిపిస్తుంది నిన్ను చూడగానే నువ్వు ఏదో దుఃఖముతో ఉన్నావు, ఏదో బాధతో ఉన్నావు, ఇటువంటి స్థితిలో నీవు ఉన్నావని, దానివల్ల నీ ముఖం విచారముగా కనబడుతున్నదని ఆ నెహెమ్యాతో అన్నాడు. ఆ నెహెమ్యాతో అన్నప్పుడు నెహెమ్యా అన్నాడు, అయ్యా నీవు నన్ను చూసావు, నీకు అర్థమైంది, నిజముగానే నేను ఎలా ఉన్నాను? దుఃఖంలో ఉన్నానయ్యా, ఎంతో బాధతో ఉన్నానయ్యా. ఎందుకు బాధతో ఉన్నానంటే యెరూషలేము పట్టణం అంతటిని కూడా ఏం చేశారు? నాశనం చేశారయ్యా, కాల్చి వేసేసారు. ఆ ద్వారపు గుమ్మాలు కూడా కాల్చి వేసేసారు. తర్వాత సమాధులన్నీ కూడా ఎత్తేసారంట. అక్కడ పరిస్థితులు ఏమి బాగలేవని, అక్కడ పరిస్థితులన్నీ చాలా ఘోరంగా ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలు వచ్చి నాతో చెప్పారయ్యా. నాతో చెప్పినప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆయన పుట్టి పెరిగిన ఊరు, ఆయన కాపురం చేసిన ఇల్లు, తన పితరులు ఉన్న సమాధులు అన్నీ కూడా నాశనం చేసేసారు. అప్పుడు ఆయనకు బాధ ఇదా? ఇప్పుడు మన కుటుంబం ఉంది, మన కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది జరిగింది అనుకోండి, ఎంత కురింగిపోతాం మనం? చాలా కురింగిపోతాం. అందుకనే నెహెమ్యాకు కూడా చాలా బాధేసింది. చాలా బాధేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముఖం అలాగే విచారముగా ఉంది. కానీ మునుపటిలాగానే ద్రాక్షారసం అందిస్తున్నాడు. ఆడ చేయవలసిన పని అంతా చేస్తున్నాడు. రాజుగారికి అర్థం కాలేదా? రాజుగారు
రాజుగారికి అర్థమైందంటే దేవుడికి ఎంత అర్థం కావాలి? నెహమ్యా విషయంలో రాజుకే అర్థమయ్యి ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, నీవు కృంగిపోతుంటే, నువ్వు విచారం కలిగి ఉంటే, నువ్వు బాధపడుతుంటే దేవుడు నిన్ను పట్టించుకోడా? నిన్ను కూడా ఆయన పట్టించుకుంటాడు, నీ దగ్గరికి కూడా వస్తాడు. ఎందుకు ఇలా ఉన్నావని ఆయన నిన్ను కూడా ఆదరిస్తాడు. కానీ నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఉండాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడు విచారంగా అలాగే నీ ప్రయత్నం నీవు చేసుకుంటూ వెళ్ళకూడదు. నీవు దేవుడి దగ్గరకు వచ్చి దుఃఖంలో ఉన్నావో, ఎందుకైతే బాధలో ఉన్నావో అది దేవుడి దగ్గర నీవు వెల్లడిపరచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు, అప్పుడు నిన్ను ఓదారుస్తాడు, వాటి నుంచి ఆయన అప్పుడు విడిపిస్తాడు. ఇప్పుడు ఈయనకి నెహమ్యాకి రాజుగారు అడిగాడు. ఇప్పుడు రాజుగారిని అడిగితే రాజుగారు ఏమైనా చేయగలుగుతాడు. అయితే నెహమ్యా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు రాజుగారిని ఏమడగాలి? నేను రాజుగారి దగ్గర ఉన్న ఆయన మాటే శాసనం, ఆయన ఏది చెప్పినా జరుగుతుంది కాబట్టి ఆయన నేను ఏది అడిగినా నాకు సహాయం చేస్తాడు, నాకు ఇబ్బంది ఏమి లేదని. నీకు విచారం ఎట్లా వస్తుంది? విచారం నీకు అంత తొందరగా రాదు. ఎందుకంటే నా రాజుగారికి నేను మాట ఇస్తే చాలు అన్నీ నాకు చేసి పడేస్తాడు, నాకేం భయం లేదని భయపడని స్థితిలో నువ్వు ఉంటావు. కానీ ఆయన అలాగా లేడు. రాజుగారు అడిగాడు, ఎందుకయ్యా ఇలా ఉన్నావు, ఏంటయ్యా చెప్పయ్యా అంటే, రాజు చిరంజీవి అవుదుగాక అన్నాడు. ఈ భయం ఏంటో కూడా ఆయనకు తెలియజేశాడు. తెలియజేసే ముందు ఆయన ఏం చేశాడంటే దేవుడు సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడంట. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన అవసరం లేదు కదా. మనం ఇప్పుడు ఒక యజమానుల దగ్గర ఉన్నాం, పని చేస్తున్నాం, ఆ యజమానుడు మన మాట వింటాడు, మనకు ఏది అడిగినా ఇస్తాడు. అలాంటప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి విచారణ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నేను అడిగితే నా యజమాని ఏమైనా ఇస్తాడనే ధైర్యంతో వెళ్ళిపోతావు అంతే. కానీ ఈ నెహమ్యా నా రాజుగారు అడుగుతున్నాడు కదా అని ఆ రాజుగారిని త్వరపడి అడిగేసేయాలి అన్నీ కూడా. ఆయన ప్రార్థన చేశాడంట 4వ వచనంలో. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందులి దేవునికి ప్రార్థన చేసి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే రాజుగారు అడిగాడో ఏం కావాలి నీకు, ఏం అవసరం ఉంది, నన్ను ఏం అడగాలనుకుంటున్నావంటే, అప్పుడు మొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పలాని విషయంలో నేను రాజుగారిని అడగాలనుకుంటున్నాను, ఆ రాజుగారి హృదయం తెరిచి నాకు సహాయం చేసేటట్లు నీవు కృప చూపించమని దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎంతమంది ఇలా ప్రార్థన చేయగలుగుతున్నా? మన సమస్య వచ్చినప్పుడు మొదటిగా దేవుడి దగ్గరికి వెళ్దాం, దేవుడిని అడుగుదామని. చాలా మంది అడగలేని స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే అడిగాడో అప్పుడు దేవుడి సన్నిధిలో అడిగినప్పుడు తనకు ధైర్యం వచ్చి, నా దేవుని నేను అడిగా, రాజు దగ్గరికి వెళితే రాజు ఖచ్చితంగా నా సహాయం చేస్తాడని. అప్పుడు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా ఇలాగ మా పట్టణాన్ని నేను తిరిగి మళ్ళీ కట్టాలనుకుంటున్నా, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఇదిగో నాకు ఇన్ని రోజులు నువ్వు గడువు ఇచ్చినట్లయితే నేను తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళి నా పట్టణాన్ని నేను కట్టుకొని తిరిగి మళ్ళీ నేను వస్తా అంటే, ఎన్ని రోజులకు వస్తావో చెప్పు. అయ్యా నాకు ఇన్ని రోజులు టైం పడుతుంది, నేను ఇన్ని రోజులకు తిరిగి వస్తా అని చెప్తే, అలాగే నువ్వు వెళ్ళని రాజుగారు రాణిగారు ఇద్దరు చెప్పారు. అప్పుడు అన్నాడు, అయ్యా వెళ్ళడానికైతే సెలవు ఇచ్చావు కరెక్టే, నేను ఈ పక్క నుంచి నేను అక్కడికి దాటుకోవాలంటే ఏం చేయాలి, నాకు నీవు ఒక తాకీదు రాసించు లేను అన్నాడు. అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక తాకీదు రాసించు అంటే అలాగే తాకీదు రాసించాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా నేను మళ్ళీ నాకు ప్రాకారములని కట్టుకోవాలంటే నాకు ఏం అవసరం ఉన్నాయి, మ్రానులు, అక్కడ మ్రానులు నరకాలి, అడవిలోకి వెళ్ళి ఆ మ్రానులు నరికి దూలాలు తెచ్చుకోవాలి, నాకు అందుకే అడవిలో ఉన్న వారికి కూడా తాకీదు ఒకటి రాపించన్నాడు. అలాగే అడవిలో ఉన్న అధికారులకు ఒక తాకీదు రాయించి, అతడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక తాకీదు రాపించి, అప్పుడు రాజుగారు అక్కడి నుంచి పంపించాడు. పంపించినప్పుడు క్షేమంగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో కనుక్కొని, ఆ పరిస్థితులన్నిటినీ కూడా అక్కడ ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకున్న తర్వాత, అది అక్కడ కొంతమంది శత్రువులు ఎదురుపడ్డారు. కానీ శత్రువులకి ఎక్కడ భయపడకుండా ఈ రాజుగారు చెప్పిన దాన్ని బట్టి, అక్కడున్న ఆ తాకీదులు బట్టి అతడు అక్కడ ఆ ప్రాకారంలో తిరిగి కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. విచారం కలిగి ఉన్నాను కదా అని అలాగే విచారంలో మునిగిపోను ఆయన. ఎప్పుడైతే రాజుగారు అడిగారో ఆ విషయంలో దేవుడికి ప్రార్థన చేసి ఆ విషయాన్ని అంతటిని తెలుసుకొని ఆ రాజు దగ్గర పొందుకున్నాడు. మనకు కూడా ఒక విచారం మన పరిస్థితులను బట్టి వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి, లేక మనకు ఎవరున్నారు, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు లేక దైవజనుల దగ్గర విచారించి అయ్యే పరిస్థితి ఇలా ఉంది, దాని కొరకు ప్రార్థన
చెయ్యండి. దాని కొరకు ఒకవేళ మీ వల్ల ఏదైనా సహాయం మాకు కావాలంటే మీరు కూడా మాకు సహాయం చేయండి అని అడిగి కనుక్కొని తర్వాత దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి. ఎప్పుడైతే ఉంటామో అప్పుడు వాటి నుంచి మనము విడిపించుకోగలుగుతాం.